ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గీతా మందిరంలో 108 వెండి తులసి దళాలతో పూజలు చేశారు. భక్తులు కృష్ణునికి తులాభారం నిర్వహించి రాధాకృష్ణులను దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పల్లంట్ల గ్రామానికి చెందిన మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ బల్సు సత్యనారాయణకు 3వసారి విశిష్ట సేవా పురస్కారం లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఆయన చేస్తున్న సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను గుర్తించిన ప్రభుత్వం విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించింది. సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఏమైంది? రైతులకు 20,000 ఇస్తామని ఎంత ఇచ్చారు? తల్లికి వందనం కింద 15,000 ఇస్తామని 13,000 ఇచ్చారని ఆరోపించారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. స్వర్గీయ భూమా శోభా నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కర్నూలు సబ్ జైలుకు ఒక మంచినీటి ఆర్వో ప్లాంట్, 2 టీవీలను జైలు అధికారులకు అందజేశారు. గత సంవత్సరం తాను జైల్లో పడ్డ కష్టాలు చూసి తన వంతుగా సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటర్ పై వెళ్తూ ఉండగా ఫిట్స్ రావడంతో 2 మహిళలు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలు కావడంతో సిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అమర్పేట నియోజకవర్గంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక నిత్య స్కూల్స్ లో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి కార్యక్రమానికి కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి పాల్గొని చిన్నారులతో ఉట్ల కార్యక్రమం తిలకించారు. విద్యార్థులకు పండుగల విశిష్టత, సాంప్రదాయాలు తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళల కోసం స్త్రీ శక్తి పథకాన్ని కానుకగా ప్రకటించారని ఎంపీ కేశినేని శివనాథ తెలిపారు. సితారా సెంటర్లో ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.